Hello viewers, once again welcome back to our channel CYC. మనలో చాలా మంది స్కూల్ డేస్ లో లేకపోతే మన సరౌండింగ్స్ లో నారాయణ స్కూల్స్ అండ్ కాలేజెస్ పేరు ఖచ్చితంగా వినే ఉంటాం కదా. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐఐటి నీట్ కోచింగ్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చే పేరు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అసలు ఒక చిన్న పట్టణంలో మొదలైన ఈ జర్నీ తెలుగు స్టేట్స్ నే కాకుండా నేషనల్ వైడ్ గా కూడా ఒక ఎడ్యుకేషన్ ఎంపైర్ లాగా ఎలా మారింది, దీని వెనుకున్న అసలు స్టోరీ ఏంటి, ఫస్ట్ బ్రాంచ్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అనేటువంటి డీటెయిల్స్ అని మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ ఎడ్యుకేషన్ ది ఏదైతే ఉందో దీనికి పునాది వేసింది అయితే ఎవరో కాదు, డాక్టర్ పి నారాయణ గారు అన్నమాట. ఈయన ఫస్ట్ నెల్లూరులో ఏసీ కాలేజ్ లో ఒక జువాలజీ లెక్చరర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేశారు. సో స్టూడెంట్స్ కి సబ్జెక్ట్ అనేది చెప్పడంలో తనకున్న స్టైల్ కానివ్వండి, డెడికేషన్ కానివ్వండి, అది చూసి స్టూడెంట్స్ అందరూ కూడా ఒక లెక్చరర్ కి ఫ్యాన్ గా మారిపోయారు అనమాట. సో కాలేజ్ అయిపోగానే స్టూడెంట్స్ అంతా నారాయణ గారి దగ్గరకు వచ్చి ఇంకో మళ్ళీ స్పెషల్ కోచింగ్ కూడా తీసుకునే వాళ్ళంట అప్పట్లో. సో ఇలా స్టూడెంట్స్ నుంచి వస్తున్న డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని చూసి నారాయణ గారు 1979 లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నెల్లూరు సిటీలో ఓన్లీ ఫ్యూ స్టూడెంట్స్ తో మాత్రమే ఒక చిన్న కోచింగ్ సెంటర్ అయితే స్టార్ట్ చేశారు. సో ఆ తర్వాత ఒక జూనియర్ కాలేజీగా మారింది. దాని తర్వాత అక్కడ నుంచి స్కూల్స్ కూడా వచ్చాయన్నమాట. సో నెల్లూరులో వేసిన ఈ చిన్న స్టెప్ ఆ తర్వాత విజయవాడ అండ్ హైదరాబాద్ వరకు కూడా అలా స్ప్రెడ్ అయిపోయింది. అయితే అసలు టర్నింగ్ పాయింట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది ఈ ఇన్స్టిట్యూషన్ కి అన్నది చూస్తే, ఫస్ట్ డేస్ లో మెడికల్ అండ్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసము కోచింగ్ ఇవ్వడంలో నారాయణ కాలేజ్ ఒక చాలా మంచి రిజల్ట్స్ ని తెప్పించడం అనేది స్టార్ట్ చేసింది అనమాట. సో ఆ తర్వాత టైంలో కూడా ఐఐటి జేఈ కోచింగ్ పైన ఒక స్పెషల్ కాన్సన్ట్రేషన్ అయితే పెట్టింది. స్టూడెంట్స్ కి స్కూల్ టైం నుంచే ఒక ఫౌండేషన్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక స్టడీ అవర్స్ పెట్టడము, డిసిప్లైన్ పద్ధతిని అసలు ఎలా ఉండాలి ఏంటి అనేది అక్కడ నుంచే స్టార్ట్ అయింది. సో ఈ స్ట్రాటజీనే నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ని ఇంకా ఫాస్ట్ గా అందరికి రీచ్ అయ్యేలాగా ఒక మంచి పేరు తెచ్చుకునేందుకు హెల్ప్ అయిందని చెప్పాలి. సో ఇప్పుడు అది ఎంతవరకు పెరిగిందనేది కూడా మనం చూద్దాం. సో నెల్లూరులో ఒక చాలా చిన్న రూమ్ లో స్టార్ట్ అయినటువంటి ఈ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నా, తెలంగాణలో చూసుకున్నా, ఈ 2 స్టేట్స్ మాత్రమే కాదు, అటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీతో పాటు మన ఇండియాలో ఉన్న చాలా స్టేట్స్ కి కూడా స్ప్రెడ్ అయింది. సో ప్రెసెంట్ చాలా కొన్ని వందల స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ మన ఇండియాలోనే పెద్ద ఎడ్యుకేషన్ నెట్వర్క్ లలో ఒకటిగా ఉన్నటువంటి పేరైతే నారాయణ తెచ్చుకుంది. మరి నారాయణ ఇన్స్టిట్యూషన్ వల్ల టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంటుంది అన్నది కూడా మనం ఒకసారి చూద్దాం. సో నారాయణ ఇన్స్టిట్యూషన్ స్టైల్ అంటేనే ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉంటుంది, ఒక రిగరస్ స్టడీ మెథడ్ అనేది ఉంటుంది. ఇది చాలా మటుకి అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మార్నింగ్ లేచిన టైం దగ్గర నుంచి కూడా రాత్రి పడుకునే వరకు ఆ షెడ్యూల్ అనేది చాలా పక్కాగా ప్లాన్ చేయడం, లేకపోతే డైలీ టెస్ట్లు కండక్ట్ చేయడము అండ్ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పెట్టడము, ఈ ర్యాంకింగ్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి. సో స్టూడెంట్స్ ని ఎంట్రన్స్ ఎగ్జామ్ కి అటు మెంటల్లీ ఇటు టెక్నికల్ గా కూడా స్ట్రాంగ్ చేయడానికి ఇక్కడ ఇలాంటి షెడ్యూల్ అనేది ప్లాన్ చేశారనమాట. సో దానికి తగ్గట్టే స్టడీ మెటీరియల్స్ కూడా వాళ్ళు అందిస్తారు. మరి ఈ స్టడీ ప్రెషర్ గురించి మనము చాలా రకాల మాటలు అయితే విన్నాము ఇప్పటి వరకు. సో ఆ హార్డ్ వర్క్ కల్చరే ప్రస్తుతం చాలా మంది, కొన్ని వేల మంది స్టూడెంట్స్ ని లైక్ డాక్టర్స్ ని, ఇంజనీర్స్ ని, ఐఐటిషియన్స్ గా కూడా చూసిందనమాట. సో ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, ఒక నార్మల్ లెక్చరర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, అంకిత భావం అంటారు కదా, సో అది నేషనల్ లెవెల్లోనే టాప్ ఎడ్యుకేషన్ బ్రాండ్ గా నారాయణ సంస్థల్ని నిలబెట్టడం అన్నది నిజంగా ఒక గ్రేట్ జర్నీ. పిల్లలకి బాగా ప్రెషర్ చేస్తారు అది ఇది అని చెప్పినా కూడా వాట్ ఎవర్ ఎండ్ ఆఫ్ ద డే అదంతా చేసేది ఒక స్టూడెంట్ గొప్ప ఫ్యూచర్ ఇవ్వడానికి, వాళ్ళకి ఒక మంచి కెరీర్ ని అందించడం కోసమే అన్నది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం అన్నమాట. సో ఇది నారాయణ ఇన్స్టిట్యూషన్స్ జర్నీ వెనుక ఉన్న స్టోరీ. మరి మీకు ఈ వీడియో గురించి తెలుసుకోవడము, ఈ ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవడం ఎలా అనిపించింది తప్పకుండా మీ వాళ్ళతో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి.